ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు, అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి హనుమంతు? అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగే రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిలో వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలో అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి? అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయెట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి? నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు 1 నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లో కాదు తాతయ్య. ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించేయడం, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు చేసుకోవడం. అది కాదురా, దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీధి తిరకాసు ఏమిట్రా? ఏది ఏమైనా సరే, ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలక మాసిందాన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాకీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాబోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. అని చేత నెలలు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. 1 నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోడే. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా ధ్యేయం కాదు. ఏమిటా రాంబాబు, తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు, భద్రయ్య గారని మా ఇంటి ఓనర్. నమస్కారం. మీ అమ్మాయా? బొమ్మలా ఉంది. సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా మధ్యలో వాడు? అది ఎవరు ఉన్నావు? ఆవిడ ఏమిటి, మీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నా? పాపం, ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి, చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతురులో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురేమో అనుకుని నీ 1 మంత్ ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట. ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు. నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరి ప్రేమ? ఎవరి మీద ప్రేమ? ఎలాంటి ప్రేమ చెప్పండి.
మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు, రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మారుతురావు గురించి మర్చిపోయినా? మనం రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగా మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక ఆ తర్వాత మళ్ళీ వచ్చి అవుతా ఆరాధనగా చూడాలి. రాంబాబు, ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వి తెప్పించాడనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు. ఈసారి కాకపోతే ఇంకోసారి అన్న అవుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వుతుంది. దాంతో నీ పంట పండినట్టే. చల్లుకో. ఆటో టైం ఎంత అయిందండి? తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. బ్యూటిఫుల్. ఏది పేరా నేనా? రెండు. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు. నేను వెళ్ళొస్తానండి. ఒకరే వెళ్తారా? మీరు వస్తారా? రేపు పొద్దుగాలండి. ఏమండి మీ అడ్రస్? వస్తానండి. బాయ్. బాయ్. ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నావు, పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూట్ దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి? ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. వారం రోజులు ఎంత కథ నడిపేసా రాంబాబు. నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో, విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లిని తీసుకెళ్ళట్టు? అబ్బా, పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. ముందా తలతో కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వేయొచ్చు. శాంతి, శాంతి. రండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అక్క, ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నాక, నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. 1 గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమేంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా, పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించేవాళ్ళు నాయన. అంటే అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కెడదాం. ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కెడదాం. ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు? ఇదిగో, తప్పకుండా రావాలి.
మీరుటోయ్ ఆ పిల్ల తాలూకు వాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. ఓహో. సరే 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చిందనుకో ఫటాఫట్. ఏడిసావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్రం సలహాలు ఇస్తావా? ఇదిగో, అలా అనుకో, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా గాడిది గుడ్డు గ్రేడా? ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి? నువ్వు ఇచ్చిన సలహానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు ఓ పని చెయ్యి, ఈ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది. ఓ ఎస్, ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. యశోదా, నువ్వు పద, నేను చెప్తాను పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్ లో తినిపిస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందం